వెల్కమ్ టు SMTD వరల్డ్. ఈ రోజు టాపిక్లోకి వెళ్తే, కృష్ణా నది భారతదేశంలోనే అత్యంత పొడవైన నదుల్లో మూడవది. అయితే దక్షిణ భారతదేశంలో ఇది రెండో పెద్ద నదిగా పిలువబడుతుంది. కృష్ణా నదిని మన తెలుగువారు ఆప్యాయంగా కృష్ణవేణి అని కూడా పిలుస్తారు. పడమటి కనుమలలో మహారాష్ట్రలోని మహాబలేశ్వరంకు ఉత్తరంగా మహాదేవ్ పర్వత శ్రేణిలో సముద్ర మట్టానికి 1337 మీటర్ల ఎత్తుల చిన్న దారగా కృష్ణవేణి జన్మిస్తుంది. ఆపై అనేక ఉపనదులను కలుపుకుంటూ మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లను సస్యశ్యామలంగా చేస్తూ మొత్తం 1400 కిలోమీటర్లు ప్రయాణించి దివిసీమలోని హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. 1954 నుండి 1957 మధ్య ప్రకాశం బ్యారేజ్ని విజయవాడ కృష్ణానదిపై నిర్మించారు. కృష్ణానదికి ఎన్నో వరదలు వచ్చాయి. అయితే 1903లో కృష్ణానదికి వచ్చిన వరదలు అప్పట్లో గరిష్టంగా 10,000-60,000 క్యూసెక్ల వరద విడుదలైంది. తరువాత 106 సంవత్సరాల తర్వాత